హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు బటర్ చికెన్ చేసి చూపించబోతున్నాను. ముందుగా అయితే శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని ఇలా కొద్దిగా పెరుగు వేసి పసుపు, స్పూన్ కారం, ధనియాల పొడి, దీంట్లోనే ఇదంతా కలిపేసి ఇలా మొత్తం అంతా ఉప్పు కారం పట్టేలాగా అంతా కలిపేసి ఇలా కొద్దిగా సాల్ట్ వేసాను. ఎక్కువగా వేయకండి, నార్మల్గా వేసుకోండి. మొత్తం అంతా కలిపేయాలి ముక్కలకు బాగా పట్టేలాగా. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే ముక్క చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఒక ½ అవర్ పెట్టేయండి. తొందరగా అవ్వడానికి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. అండ్ మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని దీంట్లో కొద్దిగా జీలకర్ర, ఇప్పుడు మనకు బటర్ చికెన్లోకి మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా ఆయిల్ వేసి లవంగం, జీలకర్ర వేసాను. అండ్ దాల్చిన చెక్క, ఇంకా మనకు మసాలాకి ఏమేమి కావాలో ఇవన్నీ కూడా పోపులో వేసుకోవాలి. బిర్యానీ ఆకు, ఇప్పుడు ఇవన్నీ కొద్దిగా లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకున్నాక ఇందులోని ఆనియన్ వేస్తున్నాను. పచ్చి వాసన పోయేంత వరకు మసాలాలోకి వేయించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు. సో నేను చూపించిన విధంగా చేస్తే కనుక ఈ ప్రాసెస్లో చాలా బాగుంటుంది బటర్ చికెన్. ఇందులోనే 2 టమాటా ముక్కలు, కొద్దిగా మెత్తపడితే చాలు పచ్చి వాసన పోయి. చూడండి ఇలా దీంట్లోనే జీడిపప్పు 5-6 తీసుకోండి, అంతే. టేస్ట్ కోసం వేసాను, ఎక్కువగా వేయద్దు. సో 6 అలా తీసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ ఇప్పుడు మసాలాకు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, టమాటో, ఆనియన్, మసాలా అవన్నీ. సో ఇవన్నీ కూడా మిక్సీలో వేసేస్తున్నాను. ఇలా ఆకుతోనే డైరెక్ట్గా వేయండి, గ్రైండ్ చేసుకోండి. ఇలా మరీ ఎక్కువ మెత్తగా చేయకూడదు, మరీ ఎక్కువగా గట్టిగా కూడా ఉండద్దు, కచ్చపచ్చగా కూడా ఉండద్దు. నేను చూపించిన విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మీడియంలో ఉంటే ఓకే, మరీ మెత్తగా చట్నీలా కూడా చేయకండి, ఇలా ఉంటే ఓకే. ఇలా. అండ్ ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని, నేను చికెన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి కొంచెం వాటర్లా వచ్చింది మూకుల్లో వేయగానే. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాక మనం చికెన్ మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అంతా అందులో వేయండి. ఉప్పు కారం పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, సో దానివల్ల ఏంటంటే కొద్దిగా వాటర్ వచ్చేసింది. తొందరగా అవ్వడానికని నేను అలా పెట్టాను. ఆయిల్లో చికెన్ ముక్కల్ని ఇలా ఫ్రై చేసుకోండి. ఒక 80% ఉడకాలి. ఆఫ్టర్ ఇలా వాటర్ వచ్చేసింది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినందుకు. సో ఇప్పుడు మరో కడాయి పెట్టేసుకొని దీంట్లో బటర్ని వేసుకొని, ఇష్టం లేని వాళ్ళు తక్కువ వేసుకొని, ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా 2 పీసెస్ తీసుకోండి బటర్ని. సో పచ్చిమిర్చి వేసాను. కొద్దిగా లైట్ బ్రౌన్ వచ్చాయి కదా, ఇప్పుడు చిటికెడు పసుపు, రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం ఎక్కువ వేసుకోండి, స్పైసీగా ఉండాలంటే. మీ టేస్ట్కి తగ్గట్లుగా వేసుకోండి. అండ్ గ్రైండ్ చేసుకున్న మసాలా ఇలా చేసుకోండి, మరి మెత్తగా చేయొద్దు మసాలా పేస్ట్ అంతా. ఇప్పుడు మనము చికెన్ ఉడికించుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి గ్రేవీతో. 80% ఉడికిపోయింది కదండి, ఒక 10% మాత్రమే మనము బటర్లో అటు ఇటు తిరిగేస్తూ మూత పెట్టేసుకొని ఉడికించుకున్నాక ఆఫ్టర్ దెన్ చూడండి లాస్ట్లో ఉప్పు యాడ్ చేయాలి, ముందే యాడ్ చేయకూడదు. అండ్ మసాలా పౌడర్ని యాడ్ చేశాను.
అన్నీ కలిపి దంచి పెట్టుకున్న మసాలా పౌడర్ని యాడ్ చేశాను. అండ్ అంతే అండి. ఒకసారి మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసి చూడండి. ఎంతో టేస్టీ అయినా బటర్ నాన్ చికెన్ చేశాను. ఒకసారి దీన్ని పక్కన రోటీకి పెట్టుకొని తింటే సూపర్ అండ్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్